ఇంతకుముందు జైలుకు వెళ్లకుండా నివారణ పూజలు చేయొచ్చు అన్నారు, బెయిల్ రావడానికి చేయొచ్చు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందని పదే పదే టీడీపీ నాయకులు చెప్తూ ఉంటారు కదా, అలాంటి అవకాశం ఉందా? ఉంటే ఈ పది పూజలు అయిపోయాయి, ఎవరో ఒకరు, ఆయన కాదు ఎవరో ఒకరు చేయిస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారి వివాహానికి సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చిన అంశం, మూడో భార్యకి విడాకులు ఇస్తారా అని చెప్పి కూడా వైసీపీలో వన్ ఆఫ్ ద ఆరోపణలు చేసే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఇది కూడా ఒకటి. 2024 జూలై వరకు అయితే అవకాశం ఉండదు, తర్వాత చెప్పలేం. ఓకే, ఎలక్షన్లు అయ్యే వరకు ఏముండదు. అది ఆయన వ్యక్తిగతమైన అంశం, అది వ్యక్తిగతమైన అంశం. నేను దాన్ని రాజకీయంగా చూడట్లా, అది ఆయన వ్యక్తిగతమైన ఇష్టం, ఆయన ఇష్టం అది. సో అది ఇప్పుడైతే జరిగే అవకాశం లేదు. మేబీ కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన జీవితంలో, ఇంకా కాంట్రవర్సీస్ ఉన్నాయి. బట్ 2024 జూన్ లోపు అయితే లేవు, జూన్ తర్వాత ఉన్నాయి. ఓకే, మీరు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ద్వారా కొంత వ్యతిరేకత, అంటే ట్రోలింగ్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, లేదంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ నుంచి వినడం కావచ్చు జరుగుతున్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్తున్న మంచిని గ్రహించట్లేదని మీరు పదే పదే అంటారు. ఎస్, మీరు ఏం మంచి చెప్పారు ఆయనకి? ఫస్ట్ చెప్పిన, ఆయనకు చెప్పేటోడు లేడు. ఫస్ట్ అసలు ఆయనకు చెప్పగలిగిన మొగోడే లేడు ఆయన పక్కకు. ఎవడు చెప్తాడు? పవన్ కళ్యాణ్కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి ఉంది? గురూజీకి ఉంది. గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పాడు. ఇంకెవరు చెప్తారు? మనోరు చెప్పాడు, చిరంజీవి గారు. ఆస్కు రూల్ అవుట్. ఇంకోటి ఆయన ఎవరు మాటినాడు, అయిపోయింది, కథం. ప్రతి వ్యక్తి జీవితానికి ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటారా? అవసరం. గురువే కాదు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లె, అక్క, తల్లి, ఎవడో ఒకడు. గురువు అనేవాళ్ళు గురుత్వాన్ని స్వీకరించి వస్తేనే కాదు కదా. ఇప్పుడు ఒక టైంలో ఒక భర్తకు ఒక భార్య కూడా గురువే. చాలామంది అరే పెళ్ళైనాక ఎందుకు పెళ్లి చేస్తారు అసలు మగవాడికి అంటే, వీడు ఎవ్వరి మాట వింటలేడు, వీడు కావరం బట్టి తిరుగుతున్నాడు, పెళ్లి చేస్తే పెళ్ళాం మాటిని సెట్ అవుతాడని చేస్తారు. ఓ, ఇది పనిష్మెంట్ అయితే? పనిష్మెంటే కానీ మంచి పనిష్మెంట్. మగవాళ్ళందరికీ తెలియదు అయితే ఇప్పటి వరకు. ఇప్పుడు పెళ్ళాం మీద ప్రేమతోనో, బిడ్డల మీద ప్రేమతోనో, జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వంతో సెట్ అవుతాడు అని చేస్తారు. భార్య కూడా గురువే, ఎందుకు కాదనుకోవాలి? భర్త కూడా గురువే, తండ్రి గురువే, తల్లి గురువే. అట్లాంటి సందర్భంలో గురువు అనేవాడు వీళ్ళు చెప్తే ఇంటలేరు అని గురువుని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు? పెళ్ళాం చెప్తే మొగడేమంటాడు, నీ మాటి నాన్న పో అంటాడు, పెళ్ళాం కూడా నీ మాటి నాన్న పో అంటది. అందుకని వీళ్ళిద్దరు కలిసి నా దగ్గరకు వస్తారు. సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేటప్పుడు వినాలి. సో నేను చెప్పే దాంట్లో నేను హార్ష్గా చెప్పొచ్చు, తెలంగాణ స్టైల్లో మాట్లాడవచ్చు, కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే. నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం 10 సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన, ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన. ఓకే, ఆయనతోని 1-2-3 సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు ట్రావెల్ చేసిన, చూడాలని ఉంది ఇలాంటి సినిమాలకు. సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే, కాదని నేనేం చెప్పట్లా. కానీ ఇష్టం వేరు, ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే కాంక్ష వేరు. ప్రతి మనిషి, నేను ఒకటే అనుకుంటాను, నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి, నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి. నా కోరిక అదే తప్ప, నా అడ్వైజ్ అదే తప్ప ఈ నాశనం అయిపోవాలి నాకు లేదు. నాకు శత్రువులు మిత్రులు లేరు, అందరం బాగుపడాలా. పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తా. జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలా, నేను అదే కోరుకుంటా. పవన్ కళ్యాణ్ ఓడగొట్టి ఇంకొకటి సీఎం కావాలి అంటే, నేను జనాలు ఎదుగుతూ ఉండాలి, నేను కోరుకునేది అది. కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు, పవన్ కళ్యాణ్ లాగా బ్యాడ్ నేమ్. నేను అందుకని ఏమంటున్నా, పవన్ కళ్యాణ్ రాజకీయాల నాలెడ్జ్ లేనటువంటి పర్సన్. ఆయనది స్ట్రేట్ హార్ట్ ప్లస్ ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా స్ట్రైట్గా ఉంటాయి, బోల్డ్గా ఉంటాయి. ఈ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ, ఈ కుటిల రాజకీయాలు కానీ ఆయనకు తెలియనప్పుడు ఏమవుతుంది, ఫెయిల్ అవుతారు. నేను అదే చెప్తున్నా, నేను మంచి వేరే చెప్తున్నా, కానీ ఆయన ఫ్యాన్స్ నన్ను అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది. ఇప్పుడు నన్ను మనదానిక మన జనసేన ఫ్యాన్స్ ట్రోల్ చేసిర్రు, నన్ను ఏమంటారు, పాజిటివ్ ట్రోల్ చేసిర్రు. ఏమని చేసిర్రు? జగన్మోహన్ రెడ్డి పైన అంటాడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని, కిందనే నాది వీడియో ఏమని అంటే 3 కాకుండా 30 చేసుకుంటాడు, నువ్వు చేసుకోవాలి. సో దాన్ని నన్ను వాడుకోరు కదా పాజిటివ్గా. అంటే నేను అదే అంటే, నేను వ్యక్తిగతమైన అంశాల జోలికి పోవద్దని చెప్తా. సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, నేను ఆయన ఫ్యాన్నే. జల్సా సినిమా నేను కూడా చూసి చిట్టీలు చింపి ఎగిరేసినోన్నే జల్సా సినిమా. సో నాకు ఇష్టమే కదా. సో
వ్యతిరేకం ఎందుకు ఉంటుంది నాకు? కాకపోతే ఆయన అభివృద్ధిలోకి రావాలనే ఒక రకమైన కసి ద్వారా నేను మాట్లాడే మాటల్లో కొద్దిగా హార్ష్నెస్ ఉంటుంది తప్ప నాకు ఆయన ఇష్టమే. ఆయన సినిమాల కెరియర్ ఏ విధంగా ఉందంటారు? సినిమాలు బాగానే ఉంటాయి, ఆయనకు తిరుగులేదమ్మా. ఆయనకు సినిమాలలో తిరుగులేదు, రాజకీయమే కష్టం. ఎందుకంటే కొంతమంది జాతకంలో ఒకటే ఉంటుంది, లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ రజనీకాంత్, సినిమాలకే అంకితం. రాజకీయాలల్లో ఎక్స్పెక్టింగ్ 100 అయితే మనం 20 అంతే, 20 ఊహించుకోవాలి అంతే. అదే సినిమాలో 100కో 200 ఊహించుకో, సూపర్, తిరుగులేదు. రైట్. రాబోయే రోజుల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్గా కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, ఏమైనా సంచలన వార్తలు ఉండబోతున్నాయంటారా? ఎందుకంటే మీరు చాలా విషయాలపైన రీసెర్చ్ చేస్తారు, హోంవర్క్ చేస్తారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. ఏపీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఇరుక్కుంటూ ఉంటారు. కొడాలి నాని గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అలాగే ది వన్ అండ్ ఓన్లీ అగ్రెసివ్ విమెన్ లీడర్ రోజా గారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రముఖ యువ నేత, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుకు సంబంధించినటువంటి స్కాండల్స్ ఆర్ పర్సనల్ లైఫ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అండర్లైన్, చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతమైన అంశాలు అంటే మీకు అర్థమై ఉంటుంది, పర్సనల్ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక మహిళా మంత్రికి సంబంధించిన లైఫ్, మహిళా మంత్రికి సంబంధించిన వ్యవహారం కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. అంటే అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విమర్శల వల్ల ఆమె మంత్రి పదవి కోల్పోవలసి రావచ్చు, రిజైన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. 2024 లోపు వస్తే, ఎలక్షన్ లోపు, షార్ట్ పీరియడ్ ఉంది అయినా. లేదంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని కనుక తీయొద్దు అనుకుంటే కంటిన్యూ చేసి ఎలక్షన్ తర్వాత ఆమెకు మినిస్ట్రీ ఇవ్వరింగ్. ఓకే. సో ఆమె మినిస్ట్రీ చాప్టర్ క్లోజింగ్. మినిస్ట్రీ ఇవ్వరా, టికెట్ ఇవ్వరా? మినిస్ట్రీ ఇవ్వరు, టికెట్ ఇచ్చినా మినిస్ట్రీ ఇవ్వరు, ఇంకా ఆమె ఎమ్మెల్యేకే పరిమితం. ఇంకా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ అంటే ఆయన సీఎం అయిన తర్వాత మిగతా మంత్రులకు సంబంధించి, ఇప్పుడు మీకు తెలుసు ముందు నుంచి ఆయన వెన్నంటే ఉన్నారు మహిళా సీతక్క అండ్ ఉత్తమ్, బట్టి, దామోదర్ రాజనరసింహ, సీతక్క, బట్టి, ఉత్తము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ఓడిపోయారు. లేదు అవకాశం లేదు. వివేక్ బ్రదర్స్, ఉత్తమ్ బ్రదర్స్, మన వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్, వాళ్ళలో ఒక్కొక్కళ్ళకి, జూపాలి కృష్ణారావు, సో వీళ్ళు మినిస్టర్లు అవుతారు. కొంతమందిని చూస్తే చాలా బాధేస్తూ ఉంటుంది. అంటే ఐ మీన్ ప్రొఫెషన్కి అతీతంగా మాట్లాడుకున్నప్పుడు నిత్యం ప్రజలతో ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో చేస్తూ ఉంటారు, మాస్ లీడర్స్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటారు. పార్టీ అధికారంలో లేనప్పుడు క్రియాశీలకంగా ఉన్నారు, పార్టీ అధికారంలోకి వచ్చే టైంకి వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి. నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ గారు, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి గారు. జాతకం, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీలో ఉండి టికెట్ రాలేదని చెప్పి వేరే పార్టీలో పోయిన పరిస్థితి ఏంది? వాళ్ళు ఇంకా ఘోరం కదా. అవును, ఆల్రెడీ 10 ఏళ్ల నుండి పార్టీకి దూరంగా ఉన్నారు, పదవికి దూరంగా ఉన్నారు, ప్రభుత్వానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ టీఆర్ఎస్లకో బీజేపీలకో పోయారు. ఇవాళ మళ్ళీ 10 ఏళ్ళు, రేపు మళ్ళీ నాకు తెలిసి నెక్స్ట్ కూడా కాంగ్రెస్ వస్తుంది తెలంగాణలో. అవునా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు దూరంగా ఉన్నట్టే కదా. సో మళ్ళీ 10 ఏళ్ళు దూరంగా ఉన్నట్టే కదా. సో ఇది అందుకనే అంటున్నామ్మా, పదే చెప్పేది, ఆస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ డెసిషన్. మన నిర్ణయమే మన జాతకము. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి, నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే లైఫ్ బాగుంటుంది. నువ్వు అనొచ్చు జాతకం బాగుంటే నిర్ణయాలు బాగానే తీసుకుంటారు కదా అని. 88% జాతకము, 12% నిర్ణయాలు. ఆ 12% నిర్ణయాలు చక్కగా తీసుకుంటే చాలు, ఓకే, అంతే.